డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో మనం కరెక్టింగ్ ఆఫ్ ఫుడ్ అనే ఆస్పెక్ట్ లో విషయ సేకరణ చేస్తున్నాం. సో నథింగ్ షుడ్ బి డన్ సింప్లీ బికాస్ ఆఫ్ ఫీలింగ్ దట్ వీఆర్ మిస్సింగ్ సంథింగ్. సో ఈ కరెక్టివ్ మెథడ్స్ అప్లై చేసేప్పుడు అది ఫుడ్ అయి ఉండొచ్చు, బ్రీదింగ్ అయి ఉండొచ్చు, స్లీప్ అయి ఉండొచ్చు, థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు, లేదా శరీరానికి అయి ఉండొచ్చు. సో ఏదైనా సరే నువ్వు ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు లోపల మటుకు ఒక ఫీలింగ్ ఉండకూడదు. ఏమిటది? సింప్లీ బికాస్ ఫీలింగ్ దట్ వీఆర్ మిస్సింగ్ సంథింగ్, అదేదో ఏదో కోల్పోతున్నానే అనే భావంతో ఇంప్లిమెంట్ చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఇంకా అవగాహన పెంచుకొని టేస్ట్లకి, నీ బాడీ యొక్క తత్వానికి, దేని పరంగా? వాత పిత కఫ పరంగా, దోషాల పరంగా టేస్ట్లకు, నీ శరీరానికి, టైంకి, ఒక రోజులో ఉండే టైంకి, స్లాట్స్కి, నీ శరీరానికి, అలాగే ఏ ఋతువు నడుస్తోంది దాన్ని బట్టి నీ శరీరానికి ఉన్న లక్షణం బట్టి ఏది అగ్రివేట్ అవుతోంది, ఏది రెసివ్ అవుతోంది. సో అగ్రివేట్ అవుతుందనేమో తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, రెసిసివ్గా అవుతుందని పైకి లేపడానికి ట్రై చేస్తుండాలి. సో దట్ నీకు టోటల్ ప్రిపోర్షన్ ఎలా ఉండాలి అంటే నీ వాత పిత్త కఫ దోష మొత్తం ఈక్వల్ ప్రిపోర్షన్ గా ఉండాలి. అంటే 100లో తీసుకుంటే, పర్సంటేజ్ తీసుకుంటే 33.3 వచ్చేట్టుగా రఫ్గా అలాంటి ప్రిపోర్షన్ వచ్చేట్టుగా చేసుకోవాలి. బట్ ఈ ప్రాసెస్ లో నీకేదో మిస్ అయిపోతున్నాను అనే ఫీలింగ్ రాకూడదు. అంటే ఎప్పుడు అవుతుంది? నువ్వు ఒక గ్రాడ్యువల్ చేంజ్ లో తీసుకొస్తే, నువ్వు తీసుకొచ్చే మార్పు ఎలా ఉండాలి అంటే ఆల్ ఆఫ్ సడన్ స్విచ్ ఓవర్ చేయకు. గ్రాడ్యువల్, నీకు సపోజ్ కారం చాలా ఇష్టం, స్పైసీ తింటాం అంటే వీర ప్రేమ అనుకుందాం. బట్ నీది పితా పర్సనాలిటీ అనుకుందాం. సో వాటిని తగ్గించాలి. సో తగ్గించడం ఎలా తగ్గించాలంటే చాలా గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటాను. చాలా గ్రాడ్యువల్. ఎలా అంటే నీ శరీరం నోటీస్ చేయకూడదు. నీ శరీరం దాన్ని నోటీస్ చేస్తే అమ్మో మిస్ అయిపోయా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ నోటీస్ చేయకూడదు, కానీ తగ్గించాలి. ఇంచుమించు చాలా ఇంటెలిజెంట్ గా వర్కౌట్ చేయాలి. సో అలా జరగాలి. అట్ ద సేమ్ టైము అబ్జర్వేషన్ ఏం చేయాలి? వాత పర్సనాలిటీ, పిత పర్సనాలిటీ, కఫ పర్సనాలిటీలో ఏ పర్సనాలిటీలో ఏ మార్పు వస్తుంది? నీ పర్సనాలిటీ ఫిక్స్డ్ ఏం కాదు, ఎప్పుడు ఇది మారుతూ ఉంటుంది. కఫ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ప్రవృత్తి మారుతుంది, పిత్త తగ్గినప్పుడు ఇంకో రకంగా ప్రవృత్తి మారుతుంది. సో ఎలా మారుతోంది? సో ఎక్కువ ఉన్నది తగ్గు అవుతోందా, తక్కువ అనుకున్నది పెరుగుతోందా? సో అలా బ్యాలెన్స్ అవుతోందో లేదో కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ అబ్జర్వ్ చేస్తున్నావో ఆటోమేటిక్ అదే డ్రైవింగ్ ఫోర్స్ కింద పనిచేస్తుంది నీ ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడానికి. బట్ ప్రతి సిచ్యువేషన్ లో నువ్వు నువ్వు డిస్కవరీ చేసుకోవాలి నీ పాతని. నువ్వు ఫంక్షన్కి వెళ్ళావు, అక్కడ అన్ని రకాల పదార్థాలు బోర్డు ఉన్నాయి, నీకు చాయిస్. చాయిస్ అనగానే ఇష్టం లేనిది వదిలేద్దాం, ఇష్టం ఉంది తిందాం, ఇది చాయిస్ కాదు. ఏ సీజన్ లో ఫంక్షన్కి వెళ్ళావు, ఏ టైంలో తింటున్నావు, నీ యొక్క ఓవరాల్ వాతపిత్త పర్సనాలిటీ క్వశ్చన్ ఏమిటి, ఆ ఉన్న వాటిలో ఏది ఏ టేస్ట్, నువ్వు ఏది ఒక గంట ఎక్కువ పెట్టుకోవాలి, ఏది ఒక గంట తగ్గించాలి. అర్థమైందిగా పాయింట్? సో ఇది చాయిస్ అంటే. సో ఇఫ్ ఫెల్ట్, డు నాట్ యూస్ విల్ పవర్. అయితే ఈ ప్రాసెస్ లో నువ్వు విల్ పవర్ వాడద్దు. విల్ పవర్ ఎప్పుడు వాడతావు? నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు. రేపటి నుండి పచ్చిమిరపకాయ ముట్టుకోను. ఒక రోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు, మూడో రోజు బ్రేక్ చేస్తావు. బ్రేక్ చేయడం వల్ల ఏంటి నష్టం? మానసికంగా నువ్వు ఆత్మన్యూనత ఫీల్ అవుతావు, గిల్టీ ఫీల్ అవుతావు. తర్వాత ఇక ప్రయత్నం కూడా చెయ్యవు. దీనికి కారణం ఏమిటాయంటే నీ యొక్క ఐఈఎస్ వాటికి ఐ యొక్క కొంత విల్ పవర్ ఫోర్స్ ఉంటుంది, ఈ కొంత విల్ ఫోర్స్ ఉంటుంది, ఎస్ కొంత విల్ ఫోర్స్ ఉంటుంది. దాంట్లో ఐ యొక్క విల్ ఫోర్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది పూర్తిగా తగ్గిపోయిందో ఎప్పుడు చూసినా ఈ అండ్ ఎస్ ప్రిడామినెంటే చేస్తూ ఉంటాయి. సో ఎంత ప్రిడామినెంట్ చేస్తాయంటే ఇంకా నువ్వు మార్పుకి శ్రీకారం కూడా చుట్టావు, అట్లీస్ట్ చేద్దాం అని కూడా అనుకో. అది ఇంపాసిబుల్ అంటావు ఆ మార్పు చేసుకుంటావు. నువ్వు అలాంటి స్థితికి నువ్వే దిగదార్చుకుంటావు నీ శరీరాన్ని. సో డు నాట్ మెన్షన్ టు ఎనీవన్. నువ్వేదో గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టు అనౌన్స్ చేయక్కర్లే ఎవరికి. నేను ఇవాళ నుండి పులిపుని తగ్గిస్తున్నాను, నాది పెద్ద వాయు పర్సనాలిటీ, ఇలా ఏం ఒక్కర్ల స్టేట్మెంట్ ఎవరికి వద్దు, అవసరం లేదు. నీ లైఫ్ నీది. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ లాంగ్ యూ టేక్ టు కరెక్ట్ మీన్ హ్యాబిట్.
ఎంత కాలంలో నువ్వు కరెక్ట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు. కరెక్ట్ చేసే డైరెక్షన్‌లో వెళ్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. సో, కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పే చేస్తుంటే, ఆ పే చేస్తున్నప్పుడు ఏంటంటే, నీకు మిస్సింగ్ సంథింగ్ అని ఫీలింగ్ రాకూడదు. రిజల్యూషన్ పాస్ చేసుకొని విల్ పవర్‌ని వేస్ట్ చేసుకోకూడదు. ఇది పెద్ద ప్రాపగాండా చేసుకొని ఇది ఒక ఐడెంటిటీ క్రైసిస్ కింద మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది నీవు దాంట్లో ఐడెంటిఫై అవ్వక్కర్లా. నువ్వు బలాని వాడివని. సో, నెక్స్ట్ ఇంకొంచెం ఫుడ్ గురించి జాగ్రత్తగా చూద్దాం. షుడ్ బి సింపుల్. ఫుడ్ ఎప్పుడైనా సరే సింపుల్‌గా ఉండేది చూడండి. నెవర్ రిచ్ అండ్ యూజ్ ఓన్లీ వాటర్. ఫుడ్ తినే టైంలో వాటర్ ఒకటే తాగగలిగే ప్రపంచంలో ఉన్న అద్భుతమైన పదార్థం. దాన్ని మించిన ఇంకో ద్రవం గాని, ఇంకో పదార్థం గాని లేదు. డు నాట్ అలౌ ఆల్కహాల్. ఫుడ్‌తో కంజంక్షన్‌లో ఆల్కహాల్‌ని అసలు అలౌ చేయొద్దు. వన్ కోర్స్ ఈస్ బెటర్ దాన్ మెనీ. కొంచెం చాలా సార్లు తింటాం కంటే ఒక కోర్స్ తింటాం కరెక్ట్. బట్ కానీ హెల్త్ రీత్యా బాడీ బట్టి ఆల్రెడీ నువ్వు డయాబెటిక్‌లో సపోజు రకరకాల డయాబెటిక్ కండిషన్స్ ఉన్నాయి. డయాబెటిక్ వచ్చినప్పుడు నీలో ఉండే ఫ్యాట్ కన్వర్ట్ అయిపోయి గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోయి వాడబట్టం ఒకటి, లేదా ప్రోటీన్ కన్వర్ట్ అయ్యి వాడబట్టం ఒకటి, ఆ? లేదా నీ రిజర్వ్ ఉండే గ్లూకోజ్నే రిలీజ్ చేసుకుంటూ వాడటం ఒకటి, ఇది 3 రూట్స్ ఉంటాయి బాడీకి. సో దాన్ని బట్టి నువ్వు ఒబిక్ అవటం అవ్వచ్చు, లేదా పక్క పడిపోవటం అవ్వచ్చు. సో ఆ కేసులో మటుకు కొంచెం మల్టిపుల్‌గా 2, 3 సార్లు తినండి ఫుడ్ అని డాక్టర్ సలహా ఇస్తారు. అలాంటి ఎక్సెప్షన్ కేస్‌ని పక్కన పడేస్తే మామూలుగా మటుకు నీ టార్గెట్ ఏమిటయ్యా అంటే 24 అవర్స్‌లో ఒక మీల్. ఆ స్టేజ్ రీచ్ అయిన తర్వాత 24 అవర్స్‌కి 24 మోర్సెల్స్. అది నెక్స్ట్ స్టేజ్. ఇది 45 ఏజ్ లోపల వాళ్ళు మటుకు ఆ 1 పెరిపల్ మిల్ డే అనే యాటిట్యూడ్ అప్పుడే పెట్టుకోగలరు. 45 తర్వాత మొదలెట్టొచ్చు. 45 దాకా నీ బాడీ డెవలప్ అవుతూ ఉంటుంది. బాడీ రిపేరింగ్ మెకానిజం ఆప్టిమమ్‌లో ఉంటుంది. సో దేర్‌ఫోర్ వర్టికల్ గ్రోత్ అయిపోయిన తర్వాత హారిజాంటల్ గ్రోత్ ఫేజ్ ఉంటుందది. అందులో చాలా మంది లావు అయ్యే టైం పీరియడ్ అది. సో దేర్‌ఫోర్ ఆ టైంలో దాని రిక్వైర్మెంట్ ఫుడ్ ఇవ్వాలి. సో 1 కోర్స్ అనేది కాదు, 2 కోర్సెస్ బెటర్. నెక్స్ట్ ఫర్ సచ్ కేసెస్. If there is a social obligation, give 36 hours gap later on. సపోజ్ నువ్వు 1 కోర్స్‌లోకి వచ్చేసావు. రోజుకి 24 అవర్స్ ఒకసారి తింటున్నావు. సపోజ్ ఏదో సోషల్ ఆబ్లిగేషన్ వచ్చింది. రెండోసారి తినాల్సి వచ్చింది అనుకుందాం. అదే రోజు. పొద్దున తిన్నావు, మళ్ళా రాత్రి ఫంక్షన్‌కెళ్ళి తినాల్సి వచ్చింది అనుకుందాం. ఆ తర్వాత 36 అవర్స్ గ్యాప్ ఇవ్వగలిగితే ఇచ్చేసేసేయి ఫుడ్‌కి. చాలా మంచిదది. సో దట్ మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది బాడీ. డు నాట్ బిగిన్ లైక్ ఏ హంగ్రీ లయన్ బట్ విత్ గ్రాటిట్యూడ్. అసలు అన్నం తినటం స్టార్ట్ చేయటమే నీ యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటే, ఏదో ఆకలిగా ఉన్న పులి మీద పడి లంఘించుకొని తిన్నట్టుగా అలా ఉండకూడదు. నీకు నీకు తెలుస్తుంటుంది. నీ మనసుకు ఆతృత తెలుస్తూ ఉంటుంది. బట్ కానీ ఒక గ్రాటిట్యూడ్. దేనికి గ్రాటిట్యూడ్? ఆ ప్లేట్‌లో ఆ ఫుడ్ రావటానికి ప్రపంచంలో ఎన్నో ఫ్యాక్టర్స్ సహకరిస్తే గాని జరగలేదు. సో ఆ ఫ్యాక్టర్స్ నీకు ఎంత వరకు అయితే అన్ని ఫ్యాక్టర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకో. ఆ ఫుడ్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకో. ఇలాగా పాజ్ మెట్టుని తీసి చేసుకోవచ్చు. దీన్నే యాక్చువల్‌గా అన్నం తినే ముందు ప్రార్థన అనే కాన్సెప్ట్ కింద మిగిలిపోయింది ఇది. అది కూడా ఎవరు చేయట్లేదు అనుకోండి. సో కర్టైల్ సైజ్ అండ్ ఫ్రీక్వెన్సీస్ బై వెరీ స్లో డు నథింగ్ ఇన్ హర్రీ. సో సపోజ్ నీ ఫుడ్ ఒక సైజ్ తగ్గించాలనుకున్నా, లేదా నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తగ్గించాలనుకున్నా, అది చాలా స్లోగా చేయి. గ్రాడ్యువల్ ప్రిన్సిపల్ మీద చేయాలని చెప్పాం కదా! ఏదో కోల్పోతున్నాననే ఫీలింగ్‌లో చేయకూడదు. అలా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ బీ నాట్ సొలిసిటస్ ఫుల్ ఆఫ్ కన్సర్న్ ఆర్ ఫియర్స్ ఫర్ లైఫ్. ఈ లైఫ్ గురించి రకరకాల కన్సర్న్స్, ఫియర్స్ తినద్దు. ఇవి అన్నీ ఎక్కడ వస్తాయంటే పార్షియల్ నాలెడ్జ్ వల్ల వస్తాయి. ఫలాంది తినటం వల్ల ఇది లాభం, ఫలాంది తినటం వల్ల ఇది నష్టం, ఫలాంది తినటం వల్ల ఇది లాభం. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిమిరపకాయ తింటే దాంట్లో క్యాప్సిటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. అది నీ ఏజ్‌ని డిలే చేస్తుంది. తొందరగా ముసలితనం రానీయదు. అబ్బా! పచ్చిమిరపకాయ తిందాం అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలు తింటే దానికి వల్ల స్పైసీ నేచర్ వల్ల స్టమక్‌లో యాసిడ్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. అల్సర్ వస్తుంది. అమ్మో! వద్దు. సో ఇవన్నీ అంటే కన్సర్న్డ్ అనమాట. హాఫ్ నాలెడ్జ్ కన్సర్న్స్ అనమాట ఇది. ఏ బాడీకి ఎలాంటి తత్వం ఉన్న బాడీకి ఏ క్వాంటిటీలో ఎంత ఫ్రీక్వెంట్‌గా తింటే అలాంటి బెనిఫిట్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్ వస్తాయి అనేది మనకు తెలీదు.
అండ్ మనం ఒక ఫుడ్ తినం. ఫుడ్ 2, 3 కాంబినేషన్‌లో తింటాం. సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అని చెప్పి అది ఇంకో రకంగా ఉంటుంది. దాని ఫలితం చూపించడం. పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్ ఉండొచ్చు. బట్ కానీ దాని గురించి కూడా మనకు నాలెడ్జ్ లేదు. సో, ఏ నాలెడ్జ్ లేదు. ఏదో కొంచెం తెలుసు. ఇది తింటే ఇది అవుతుంది. ఇది తింటే ఇది అవుతుంది అనేది తెలుసు. సో, దానివల్ల ఏంటంటే ఫియర్‌గా తింటాం అవుతుంది. సో, తినేప్పుడు ఫుడ్ యొక్క ఇది మీద గ్రాటిట్యూడ్ పోతుంది. భయపడుతూ, భయపడుతూ తింటున్నట్టు అవుతుంది. డు నాట్ డ్రింక్ వాటర్. అన్నం తింటున్నప్పుడు మటుకు వాటర్ తాగొద్దు. ఒక అరగంట ముందు తాగొచ్చు. లేదా ఒక గంట తర్వాత తాగొచ్చు. అయితే స్పైసీ ఫుడ్, వగరు ఫుడ్ తింటున్నప్పుడు కొంచెం డ్రై అవుతుంది గొంతు. అలాంటి టైంలో మటుకు కొంచెం వాటర్ సిప్ చేయొచ్చు. Do not recommend if age is below 21 unless spiritually suggests from inner self. సో చెప్పాం కదా, డైలీ ఒక ఫుడ్ 24 అవర్స్కి ఒకసారి అన్నం తింటాం, తర్వాత 24 మాస్టర్స్ తింటాం. ఇవి బిలో ఏజ్ 21 అయితే అసలు ఇంప్లిమెంటే రికమెండే చేయద్దు ఎవరికి. బట్ లోపల నుండి వాళ్ళకి స్పిరిచువాలిటీ సర్జెట్ అవుతూ బయట నుండి ఉప్పొంగుతూ పొంగితూ వచ్చేస్తుంది అనుకోండి ఇన్నర్ సెల్ఫ్ నుంచి. అలాంటి వాళ్ళు మనం ఆపద్దన్నా మనం వద్దన్నా చేసేస్తారు. వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళే ఫోన్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళని వదిలేయండి. వెరీ రేర్ కేస్ అండి. రెడ్యూస్ ఆల్ ఫుడ్ ఇంటేక్ టు 0 బిఫోర్ 10 AM. 10 AM బిఫోర్ ఫుడ్ కంప్లీట్ జీరోకి తీసుకొచ్చేయండి జాగ్రత్తగా. బ్రేక్‌ఫాస్ట్ టైంలో తింటాం అనేది ఒక అలవాటు అయి ఉంటుంది. బట్ జీరోకి తీసుకొచ్చేయండి. సో జీరో కూడా హరీ బరీగా తీసుకురావద్దు. యూ హావ్ టు ఫాలో ద రిత్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. మామూలుగా అయితే అవసరం లేదు, అలవాటే. బట్ అగైన్ యువర్ బాడీ కండిషన్, యువర్ బాడీ ఫిజియోలాజికల్ కండిషన్ మీదే ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలి. అయితే దీంట్లో చెప్తున్నవి రూల్స్ కింద ఫ్రేమ్ చేసుకోవద్దు అన్నా నేను. రెడ్యూస్ ఆల్ ఫుడ్ ఇంటేక్ టు 0 బిఫోర్ 10 AM. ఓన్లీ వన్ మేజర్ మీల్ బిట్వీన్ 10 AM టు 2 PM. 10 AMకి 2 మధ్యలో ఒక మేజర్ మీల్. ఏం తినదలుచుకున్నారో అన్ని తినేసేయండి ఆ టైంలో. ఇంటేక్ అంటిల్ నైట్ మీల్. రెడ్యూస్డ్ డిన్నర్ గ్రాడ్యువల్లీ టు 0. అలాగే డిన్నర్‌ని కూడా గ్రాడ్యువల్‌గా 0 తీసుకొచ్చేసేయండి. సో రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.